హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ మంత్ జనవరి నా విన్ రేట్ చూపిస్తాను అనమాట. సో చాలామంది అడుగుతున్నారు, విన్ రేట్ చూపించండి, పిఎన్ఎల్ చూపించండి, విన్ రేట్ చూపించండి, పిఎన్ఎల్ చూపించండి. సో నా విన్ రేట్ అయితే చూపిస్తా. ఎందుకు విన్ రేట్ ఒకటే చూపిస్తున్నాను, పిఎన్ఎల్ ఎందుకు చూపించట్లేదు అంటే ఇక్కడ మీ దగ్గర నుండి ఏదో హైడ్ చేసాడని కాదు, లేకపోతే నేను ఎర్న్ చేసేది ఏదో మీరు తీసేసుకుంటారని కాదు. సో ఎందుకు దాన్ని చూపించట్లేదు అంటే, మనీ చూపించి పీపుల్ డ్రాగ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. బికాజ్ ఎందుకు అది సైకలాజికల్గా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఈవెన్ స్టార్టింగ్ డేస్లో నేను ట్రేడింగ్ చేసే స్టార్టింగ్ డేస్లో నేను ఒక గ్రూప్లో ఉండేవాడిని. సో ఇప్పుడు యూజువల్గా ట్రేడింగ్ చేసే గ్రూప్లో సో ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరు పోస్ట్ చేస్తూ ఉండేవారు, $1,000, $2,000, $5,000 ఇలా ఎంతో పోస్ట్ చేస్తూ ఉండేవారు. సో నాకేంటి, ఈ ట్రేడింగ్ మీద నేర్చుకోవాలనే ప్యాషన్ కంటే ఆ మనీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేది. ఓకే, సో ఎప్పుడైతే మనీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేదో నేను ఏంటంటే ఆ మనీ మీద ఫోకస్ చేసేవాడిని. నా క్యాపిటల్ ఎంతో పట్టించుకునేవాడిని కాదు. సో వాళ్ళు అంత ఎర్న్ చేస్తున్నారు కదా, అట్లీస్ట్ వాళ్ళు సగమైన ఎర్న్ చేయాలి కదా అని అన్నెసెసరీ ట్రేడ్స్, నా క్యాపిటల్కి తగ్గ స్టాప్ లాస్లు తీసుకోకపోవడం, స్టాప్ లాస్ అమౌంట్స్ అనేవి తీసుకోకపోవడం, రిస్క్ అమౌంట్స్. సో అంటే చాలా సైకలాజికల్ మెంటల్ మిస్టేక్స్ అయితే చేసాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఏదైతే అలా ఒకరు మనీ చూపించి వేరే వాళ్ళని నా సబ్స్క్రైబర్స్గా లేదా నా ఫాలోవర్స్గా నా టెలిగ్రామ్ గ్రూప్లో వీటిలోకి డ్రాగ్ చేసుకోవడం అది రైట్ వే అని నాకు అనిపించదు. ఎందుకంటే అల్టిమేట్గా ఎవరి క్యాపిటల్ తగ్గట్టుగా వాళ్ళు ఎర్న్ చేస్తారు. జస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎనఫ్ నాలెడ్జ్ ఇచ్చి కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తే చాలు అని నాకు అనిపించుద్ది. సో ఈ రోజు అయితే నా విన్ రేట్ చూపిస్తా. లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు కూడా చాలా మంది అడిగారు, ఏంటి మీ విన్ రేట్ అంతేనా, 60%, 70% అంతేనా, చాలా మంది 80%, 90% అవి చూపిస్తున్నారు కదా. అది దాని గురించి కూడా ఒక వీడియో చేశాను చూడండి. సో నేనైతే అంత చూడలేదు, అంత వర్కౌట్ అయ్యేది కదా, దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు, అంటే నాకు ఎప్పుడు వర్క్ అవ్వలేదు అంత విన్ రేట్లు. ఓకే, సో అందుకు నేను ఓన్లీ నా విన్ రేట్ చూపిస్తున్నా, ప్రాఫిట్ అండ్ లాస్ కాదు. సో ఇప్పుడు నేను ఎర్న్ చేసేంత మీరు ఎర్న్ చేయలేరు, లేకపోతే మీరు ఎర్న్ చేసేంత నేను ఎర్న్ చేయలేరు. సో ఎవరిది వాళ్ళది ఓనే కదా. సో బట్ విన్ రేట్ అయితే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది అనమాట. ఓకే, సో నెక్స్ట్ విన్ రేట్ చూపించే ముందు నేను చెప్పాలనుకుంటుంది, రిస్క్ టు రివార్డ్ రేషియో కంటే విన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ రిస్క్ టు రివార్డ్ రేషియో కంటే విన్ రేట్ అంటే, ఎందుకు విన్ రేట్ కంటే రిస్క్ టు రివార్డ్ రేషియో కంటే విన్ రేట్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే అందరూ 1:30, 1:20, 1:5 ఇంత విన్ రేట్లు అయితే చూస్తున్నారు అనమాట. సో విన్ రేట్ మీరు ఎప్పుడైతే విన్ రేట్ కాదు, రిస్క్ టు రివార్డ్ రేషియో అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు అంత రిస్క్ టు రివార్డ్ రేషియో ఎక్స్పెక్ట్ చేశారో ఆటోమేటిక్గా మీ స్టాప్ లాస్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1:3 కావాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా మీ స్టాప్ లాస్ బాగా క్లోజ్గా పెట్టాలి. సో ఓకే, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాజికల్గా ఆలోచించండి, జస్ట్ కొంచెం లాజికల్గా ఆలోచించండి. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మార్కెట్ ఎలా మూవ్ అవుద్ది, మార్కెట్ రిక్వైర్మెంట్ బట్టి, మార్కెట్ మూవ్మెంట్ని బట్టి మీరు స్టాప్ లాస్లు టేక్ ప్రాఫిట్లు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్కి అంత పొటెన్షియల్ లేనప్పుడు మీరు ఎక్కడో ఒక 50 పాయింట్స్ 100 పాయింట్ ఎక్స్ట్రా తీసుకెళ్లి టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ పెడితే ఎట్లా అవుద్ది, అవ్వదు కదా. మార్కెట్కి అంత మూవ్మెంట్ ఉండదు, వన్ డే ఆర్ మీరు స్పెసిఫిక్ టైంలో ట్రేడ్ చేసేంత మూవ్మెంట్ ఉండదు. సో మీరు అది ఇల్లాజికల్ కదా. సో అప్పుడు ఏమవుద్ది, మీ టేక్ ప్రాఫిట్ రీచ్ అవ్వకముందే అది కొంత దూరం ట్రావెల్ చేసి ఎగైన్ వచ్చి మీ స్టాప్ లాస్ అనేది హిట్ అవుద్ది. ఓకే, సో అలాగే స్టాప్ లాస్ కూడా సేమ్ అనమాట. మీరు ఒక లాజికల్ ప్లేస్లో పెట్టకుండా ఇల్లాజికల్, అంటే మీ రిస్క్ టు రివార్డ్ రేషియో నాకు ఎంత రిస్క్ టు రివార్డ్ రేషియో కావాలని చెప్పి మీరు స్టాప్ లాస్ని లాజిక్ లేని ప్లేస్లో పెడితే ఎట్లా అవుద్ది, అవ్వదు కదా. సో చాలా మందికి లాస్ వచ్చే ఏరియా అదే. ఎక్కువ మంది రిస్క్ టు రివార్డ్ రేషియో మీద ఫోకస్ చేస్తారు. సో వాళ్ళ స్టాప్ లాస్లు అయితే క్లోజ్గా పెడతారు, ఎక్కువ మందికి లాసెస్ వస్తూ ఉంటాయి. నో, అలా కాదు. మన స్టాప్ లాస్ పెట్టామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక లాజికల్ ఏరియా పెట్టాలి. మీరు ఒక ఇన్వాలిడేషన్ పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్టాప్ లాస్ పెట్టారంటే ఒక ఇన్వాలిడేషన్ పాయింట్ ఉండాలి. అంటే ఏంటి, వన్స్ ఆ స్టాప్ లాస్ రీచ్ అయిందంటే ప్రైస్ అనేది ఇంకా మార్కెట్ మీ డైరెక్షన్లో వెళ్ళకూడదు. మీకు మార్కెట్ కంప్లీట్గా ఎగైనెస్ట్గా వెళ్ళా పర్లేదు, కానీ మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మీ టేక్ ప్రాఫిట్కి హిట్ అవుతుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అనమాట. అది జరగకూడదు. ఓకే, కంప్లీట్గా మీ అనాలిసిస్ ఆ రోజుకి డేకి రాంగ్ అయినా పర్వాలేదు. సో మీ ఆ రోజు ప్రాఫిట్ వచ్చే డేని మీకు లాస్లో కవర్ అయించండి, అది మైనస్ అనమాట, అది జరగకూడదు. సో ఎప్పుడైనా మీరు స్టాప్ లాస్ పెట్టారంటే వన్స్ అది స్టాప్ లాస్ హిట్ అయిందంటే ఇంక మీ డైరెక్షన్లో రాకూడదు. ఓకే, సో అలా లాజికల్ ప్లేస్లో, లాజికల్ ఏరియాస్లో స్టాప్ లాస్లో అయితే పెట్టాలి. సో మెయిన్ థింగ్ వచ్చేసి అది స్టాప్ లాస్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో విన్ రేట్ మీద ఫోకస్ చేయండి, రిస్క్ టు రివార్డ్ రేషియో మీద కాదు. ఇప్పుడు నేను చూపిస్తాను రిస్క్ టు రివార్డ్ రేషియో ఎందుకు అంత ఎక్కువ మ్యాటరే, కానీ ఎంత ఎక్కువ మ్యాటర్ కాదు ఎందుకనేది కూడా ఇప్పుడు నేను నా విన్ రేట్ ఏదైతే చూపిస్తానో అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు విన్ రేట్ మీద చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నా విన్ రేట్ అయితే చూద్దాం. నా విన్ రేట్ చూపించే ముందు, ఇది నా అకౌంట్ కాదు, అంటే నా దగ్గర ఒక పర్సన్ అయితే నేర్చుకుంటున్నారు అనమాట ట్రేడింగ్ అనేది.
సో ఏంటంటే ఆల్మోస్ట్ మేము ఎవ్రీడే మార్నింగ్ అనే సెషన్స్లో జాయిన్ అవుతాం. నేను ఏవైతే సిగ్నల్స్ అని చెప్పను కానీ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కొంచెం న్యూబీ అనమాట, బిగినర్ కాబట్టి నేను చెప్తా ఉంటాను, ఓకే ఈ రోజు అనాలిసిస్ చేస్తే ఈ రోజు ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ నేను టీచ్ చేస్తున్నానంటే ఆయనకి సేమ్ కాన్సెప్టే కదా, నేను యూజ్ చేసే కాన్సెప్ట్ కదా ఆయన కూడా యూజ్ చేస్తాడు. సో ఏంటంటే సేమ్ కాన్సెప్ట్. సో అయితే నేను అదే చెప్తా ఉంటాను, ఓకే ఈ రోజు ఆపర్చునిటీస్ ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ యూజ్ చేస్తాం, సేమ్ ఎగ్జిక్యూట్ చేస్తాం ట్రేడ్స్ అనేవి. సో ఆయనదైతే నేను చూపిస్తాను, ఎందుకంటే ఆయనది కొంచెం చిన్న అమౌంట్, నాకు తెలిసి $100 $200 ఎంతో ఆయన క్యాపిటల్ పెట్టుకున్నారు. సో ఆయన ట్రేడ్స్ అయితే నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే చూడండి. సో ఇప్పుడైతే మన విన్ రేట్ క్యాలిక్యులేటర్ సో ఇప్పుడైతే నేను నా అకౌంట్ కాకుండా నా దగ్గర ఒక లర్న్ చేస్తున్నమాట, ట్రేడింగ్ నేర్చుకున్నారు. సో ఆయన అకౌంట్ అయితే నేను చూపిస్తాను. ఓకే, సో ఆల్మోస్ట్ మేము సేమ్ అయితే ట్రేడ్ చేస్తాం. ఎందుకంటే ఎవ్రీడే మేము అంటే ఆయనకి సిగ్నల్స్ ఇవ్వడం కాదు, సిగ్నల్స్ కాదు కానీ డైలీ ఇన్ఫర్మేషన్ లాంటిది ఇస్తాను అనమాట. డైలీ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ డే మార్నింగ్ సెషన్స్ అనేవి మేము ఎంటర్ అవుతాం అనమాట. ఎవ్రీడే ఎర్లీ డే మార్నింగ్ సెషన్స్ ఎంటర్ అవుతాం. నేను ఆయన బిగినర్ కాబట్టి కొంచెం గైడ్ చేస్తాను, ఓకే ఈ రోజు ఈ ట్రేడ్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. సో అట్లా మేము మ్యాక్సిమం ఎవ్రీడే సేమ్ ట్రేడ్స్ తీసుకుంటూ సేమ్ దగ్గర ఎగ్జిట్ అయితే అవుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది రియల్ అకౌంట్, ఈ అయితే నేను హైడ్ చేస్తున్నాను. రియల్ అకౌంట్ ఆయనది. ఐ థింక్ ఆయన తక్కువతోనే స్టార్ట్ చేశాడు, $200 ఎంతో స్టార్ట్ చేశాడు. $200 పర్ ట్రేడ్, $10 పర్ ట్రేడ్కి $10 రిస్క్ చేయని సజెస్ట్ చేశాను. సో ఇది రియల్ అకౌంట్. సో మనకి రెసిడెన్షియల్ చూపించకూడదు కదా ఆయన ఓన్ అకౌంట్. సో ఇప్పుడైతే నేను చూడండి, ఆల్మోస్ట్ మేము ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా అకౌంట్ అనుకోండి. సో ఇప్పుడు మీరు చూద్దాం, నేనైతే కస్టమ్ పీరియడ్ కొడుతున్నాను. జనవరి మంత్ కదా, 1 to 31. నేనైతే 2 సెలెక్ట్ చేశాను, ఓకే ప్రెస్ చేశాను. రైట్, మీరు చూసుకుంటే ఇవి విత్డ్రా చేశాడు. ఓకే, సో ఈ బ్యాలెన్స్ అని ఉన్నాయి చూడండి, వదిలేసేయండి. మీరు ఏం చూడాలంటే పెయిర్ అని చూడండి, ఇక్కడ పెయిర్ అది GBP-CHF NZD ఇదే ఓన్లీ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసింది. అది ఆ పెయిర్ ఏదైతే ఉందో అదే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ GBP-CHF ఒక ట్రేడ్ విన్ అయ్యాడు, NZD-JP 2 ట్రేడ్స్ విన్ అయ్యాడు, GBP-USD 3 ట్రేడ్స్ బ్యాక్ టు బ్యాక్ విన్ అయ్యాడు. ఓకే, సరే ఇవి విత్డ్రా చేసుకున్నాను. సో ఇవి వదిలేసేయండి. సో ఫోర్త్ ట్రేడ్ లాస్ వచ్చింది. 5th ట్రేడ్ హాఫ్ లాస్ వచ్చింది, $5.50 కదా, హాఫ్ లాస్ అయితే వచ్చింది. 6th ట్రేడ్ బ్రేక్ ఏం కాబట్టి వదిలేయండి. సో అది ట్రేడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో 6th ట్రేడ్ వచ్చేసి మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినాయి, 1 2 3 4 ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి, 2 లాసెస్ అయితే వచ్చినాయి. ఆల్మోస్ట్ నావి సేమే. సో 4 ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి, 2 ట్రేడ్స్ అయితే లాస్ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు మనమైతే విన్ రేట్ క్యాలిక్యులేటర్ చూద్దాం. సేమ్ చూసారు కదా, ఇదైతే అకౌంట్ అయింది. విన్ రేట్ ఎంతో చూద్దాం అని. సో ఇక్కడ చూసారు విన్ రేట్ క్యాలిక్యులేటర్ ఉంది. సో నేను విన్నింగ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేటర్లోకి వెళ్తున్నాను. సో ఎన్ని ట్రేడ్స్ అయితే మనం లాస్ అయ్యాం, 4 ట్రేడ్స్ అయితే విన్ అయ్యాం. ఓకే, 2 లాస్ అయితే వచ్చినాయి. సో టోటల్ 6 కదా. సో మీరు చూసుకుంటే 66 అంటే ఆల్మోస్ట్ 67% అయితే విన్ రేట్ ఉంది. ఓకే, 67% అయితే సో 67% అయితే విన్ రేట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆ అకౌంట్లో అయితే ఆయనకి హాఫ్ లాస్ వచ్చింది. ఒక దానిలో 5th ట్రేడ్లో $5 ఆయనకి లాస్ వచ్చింది కదా. యూజువల్ నాకు ఎంత అంటే హాఫ్ రాలా, నా టోటల్ స్టాప్ లాస్లో 20% or 30% సంథింగ్ వచ్చింది, అంతే లాస్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ $10కి నాకు ఎంత $2 or $3 లాస్ వచ్చింది. సో అలా చూసుకుంటే నా దగ్గర ఎంత ఉండాలి, నా ప్రాఫిట్ వచ్చేసి $30. ఓకే, నా ప్రాఫిట్ వచ్చేసి $30 అంటే 4 ట్రేడ్స్ విన్ అయ్యాను, 2 ట్రేడ్స్ లాస్. ఆ లాస్లో కూడా ఒకటి ఫుల్ లాస్ అయ్యాను, ఒక దానిలో 2% లాస్ అయ్యాను, 20% లాస్ అయ్యాను. సో నా దగ్గర యూజువల్గా నాది 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో అనుకోండి. ఎంత ఉండాలి, 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే 4 ట్రేడ్స్ విన్ అయ్యానంటే 4 10 $10 కదా, $10 కదా, 40 రైట్. 2 ట్రేడ్స్ అయితే లాస్ అయ్యాను, 2 × 10 20 ఎంత ఉండాలి అప్పుడు, $20 ఉండాలి. బట్ నా దగ్గర ఎంత ఉంది, $30 అయితే ఉంది. సో యూజువల్గా 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో వస్తే $20 అయితే ఉండాలి. బట్ నా దగ్గర 30 ఉంది. ఎలా, ఎందుకంటే నేను లాస్ అయ్యేటప్పుడు ఫుల్ లాస్ అయితే అవ్వను. లాస్ అయ్యేటప్పుడు చాలా మినిమల్గా లాస్ అవుతా, 20% 30% 40% ఇలా లాస్ అవుతా. సో ఆటోమేటిక్గా ఏమైంది, ఓవర్ ద మంత్ అయ్యేసరికి ఏమైంది, ఈ మంత్ కూడా కాదు, ఫుల్ మంత్ కూడా కాదు, యూజువల్గా పర్ మంత్కి నేను 10 to 12 ట్రేడ్స్ ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే నేను హయ్యర్ టైం ఫ్రేమ్లో చేస్తాను, డైలీ టైం ఫ్రేమ్లో నేను యాక్యురసీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, క్వాలిటీ ఆఫ్ ట్రేడ్స్ మీద. సో 10 to 12 ట్రేడ్స్ అయితే చేస్తాను. సో అప్పుడు నాకు ఎంత ఓవరాల్గా చూసేసరికి ఓన్లీ హాఫ్ మంత్కే నాకు ఎంత వచ్చింది, 1:1.5 రిస్క్ టు రివార్డ్ రేషియో. ఎందుకంటే నాకు $20 రావాల్సింది $30 అయితే వచ్చింది. సో 1:1.5 కదా. అదే నేను ఒక 10 or 15 ట్రేడ్స్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాది ఎంతో తెలుసా, 1.25 1:2.5 ఇలా వస్తుంది అనమాట నా విన్ రేట్ అనమాట, రిస్క్ టు రివార్డ్ రేషియో. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు అర్థమైంది కదా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా.
నాకు 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో రావాల్సింది 1:1.5 వచ్చింది. అదే నేను ఫుల్ మంత్ ఈ మంత్ అంటే నాకు ట్రేడ్ దొరకలేదు. సో ఫుల్ మంత్ నాకు ట్రేడ్స్ దొరికి 10 to 12 ట్రేడ్స్ చేస్తే నాకు 1:2.5 వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే. సో ఇక్కడ నాకు ఏం ప్రాబ్లం రావట్లేదు. నాకు ఇక్కడ ఏంటంటే నా విన్ రేటు అలానే ఉంది, నా ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంది, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. సో నేను రిస్క్ టు రివార్డ్ రేషియో పోయి స్మాల్ స్టాప్ లాస్లు పెట్టి నేనైతే లాస్ అవ్వట్లేదు. నా సెటప్ అంతా ప్రాపర్గా ఉంది. నేను డైలీ టైం ఫ్రేమ్లో అయితే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నాకేంటంటే స్ట్రెస్ ఫ్రీ, అసలు నేను మానిటర్ చేయాల్సిన అవసరమే లేదు. మహా అయితే నేను 20 minutes per day నేను వర్క్ చేస్తాను. సో ఈ వర్క్కి నాకు ఇంత పే చేస్తుందంటే చాలా ఎక్కువ నా విన్ రేట్. ఓకే, ఇక్కడ 67%, రిస్క్ టు లెట్స్ సే 70% అనుకుందాం. సో నా 65 to 70% అనుకుందాం. సో 1:2.5 అయితే వస్తుంది. సో నాకు మోర్ దెన్ ఎనఫ్ కదా, నేను ప్రాఫిటబుల్గా ఉండడానికి చాలా ఎనఫ్, రైట్? సో ఇలా అయితే మీరు ప్లాన్ చేసుకోనండి. సో క్యాపిటల్ ప్రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత విన్ అవుతున్నారు కాదు, లాస్ అయ్యేటప్పుడు ఎంత తక్కువ లాస్ అవుతున్నారు, మీరు ఎంత లాస్ కట్ చేస్తున్నారని వెరీ ఇంపార్టెంట్. సో దాని మీద ఫోకస్ చేయండి. సో ఇంకోసారి చెప్తున్నారు, ఎందుకు నా అకౌంట్ చూపించలేదు, వేరే పర్సన్ అకౌంట్ చూపించాను అంటే, సేమ్ నా మనీ చూపించి అది ఫర్ ఎగ్జాంపుల్ దానిలో ఎంతైనా ఉండొచ్చు. ఓకే, ట్రేడ్కి $500 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సో $200 ఉండొచ్చు, $300, ఏదైనా మనీ చూపించి మిమ్మల్ని గ్రాప్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, హయ్యర్ మనీ, ఎక్కువ మనీ చూపించి మనం ఎంత రోజులో ఎంత ఎర్న్ చేసేస్తాం అని చూపించి మిమ్మల్ని ఫూల్ చేసి మిమ్మల్ని గ్రాప్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సో నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ క్లారిటీగా చెప్పా. సో అందుకు నేను చూపించలేదు, అంతకుమించి ఇంకేమీ లేదు. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, మంచి నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.